ఎనర్జీ అమ్మవారు వచ్చినట్టు నాకు ఒక్క దగ్గర వదిలేసాను. ఏది లేదండి 4:30 మళ్ళీ నిరాశతోటి ఇంటికి వెళ్ళాలండి. తప్పదు ఇంటికి వెళ్ళి తినాలండి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు. ఇచ్చి వాళ్ళండి హాయ్ హాయ్ బాయ్ బాయ్ నమస్తే. చూసారా ఇంతమంది నిరాశతోటి కూర్చుంటారు. 3 లేస్తారండి. మూడు బిడ్డలకి రైస్ వండుకుని మళ్ళీ రావాలంటే ఎంత కష్టం. అలాంటిది వస్తే నిరాశకి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఉంటే 1-2 షూటింగ్ ఏ నెలలో 1 దొరికిందని ఈ నెలలో 3 దొరికింది. మరి రెండుకి ఎలా కట్టుకుంటుందంటే అలా ఏదో ఒకలా చేసుకుందాము అనేసి పెద్దోళ్ళకి పిల్లలకి వంట చేద్దాం అంటే సెలబ్రేట్ ఏదో మీరు సెలబ్రేట్ మా ఇంట్లో చేయడానికి చెప్పింది రేషన్ బిల్లు ఒక పెద్ద అయిన అన్న ఆయన చేశారండి. చాలా చాలా సంతోషం. ఆయన ఆరోగ్యాలు చల్లగా ఉండాలి. దానికి చాలామంది ఏడ్చారు. చాలామందికి అది ఒకటి ఎడుతుందండి కన్నులు ఇంకా దాని తర్వాత దానికే వదిలేసాను. అప్పటి నుంచి కూడా నేను పెద్దగా ఏం మాట్లాడలేదండి. నన్ను కూడా ఆ లంజీ అన్న మాట్లాడదండి. మన బిడ్డలు అంటే వాళ్ళు మన అలాంటి ఎలా ఉంటారు. సరే పోనీలే అని అనుకున్నాను. నేనైతే ఫోన్ చేస్తుందండి. ఎందుకు అనేసి ఇలాగా చూపించండి నేను ఏం మాట్లాడలేదు. అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను. నాకు కూడా ఎడుతారండి. ఒక 2-3 ఉన్నారండి. పందులు అన్న వాళ్ళు ఒకళ్ళునండి. ఇది ఇంకొకళ్ళు ముగ్గురు తప్ప నాకు కూడా ఎవరే ఎవరండి. హ్యాపీగా నేను ఉంటే కష్టపడతాను. లేదు అంటే ఇంటికి వెళ్ళి కూర్చుంటాను. లేదు అంటే ఇంటికి వెళ్ళిపోతాను. అంతేగాని సీరలు ఎత్తున పెట్టిన అలాంటి సంపాదించి మాకు ఏమి వద్దండి. అది ఎన్నాలో కూడా ఉండదు. చెడ్డ పేరండి. ఆరోగ్యం పాడైపోతుంది. ఎవరి ఇష్టం వాళ్ళకి వెళ్ళి ఏమేమి నేనైతే మంచి నిజాయితీ మంచితనంగా ఉంటాను. సరేనండి. హాయ్ అండి బాయ్ అండి నేను మునిసంగా వెళ్ళాను. వాళ్ళు డబుల్ పేమెంట్ ఉండేది. సాధారణంగా ఎప్పుడు కూడా ఏజెంట్లు చెప్పరు. కానీ ఆసప్పుడు 4:30కి మళ్ళీ నేను ఆఫీస్లో ఉన్నానండి. అందరూ కొంతమంది లోపల కూర్చున్నారండి. కొంతమంది బయట కూర్చున్నారు. సరే వెళ్ళిపోదామండి. హాయ్ హాయ్ బాయ్ బాయ్ ఏమో మళ్ళీ కొత్త ఛానల్ పెట్టుకున్నానండి. ఎస్ఆర్కే కనకం లక్ష్మమ్మ ఆళ్ళు అంటే అంతటా మంచి పేరుతో ఉన్నది అని అర్థం అంటే ఆ పేరు పలకటం కూడా రాదు. మీకు తెలిసి చూస్తున్నారు కదా, లైక్ చేస్తున్నారు కదా, చెయ్యండి. సరే పాప చూడండి చిన్న పిల్లప్పుడు మేము వచ్చామండి. అలాంటివి ఇప్పుడు కూడా వస్తుందండి. సంతోషం అండి. అలా ఐవారికి వెళ్తే నేను వెళ్ళి చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.